ఒకప్పుడు సీమ పేరు చెప్తే షిగురుటాకు లెక్క వనికేది జనాలు. కానీ ఇప్పుడు రోజులు మారినాయి, మనుషులు మారిర్రు. సీమ పబ్లిక్ ప్రశాంతంగానే ఉంటుర్రు. అయితే పబ్లిక్ మారిర్రు కానీ అక్కడక్కడ లీడర్ సభలు మాత్రం ఇంకా మారలేదు. ఇంకా జబ్బలు సస్తూనే ఉన్నారు, మీసాలు ఒడిపెడుతూనే ఉన్నారు, తొడలు కొడుతూనే ఉన్నారు. గిట్లనే తాడిపత్రిల కయ్యానికి గట్టినే కాలు దువ్వుతుర్రు లీడర్లు. చూడుర్రు మీరే. చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తాను, రండి రండ్రా ఎవడో వచ్చేవాడు. అగా చూసిండ్రా, బండి ఎక్కొస్తాడట, ఎట్లా వస్తాడో చూస్తా అన్నట్టే మాట్లాడిండు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. ఇక అసలు ముచ్చట్లకు పోతే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నన్ను ఊర్లోకి రానిత్తలేరు, ఊకూకే పోలీసు వాళ్ళు అడ్డం పడతాన్రు అని హైకోర్టుకు పోతే పోనీయ రాదుర్రి, కావాల్సినంత బందోబస్తు ఇయ్యిర్రి అని పోలీసు వాళ్ళకి చెప్పిండ్రట కోర్టు సార్లు. పెద్దారెడ్డి తాడిపత్రికి పోవచ్చు అని పర్మిషన్లు ఇచ్చిండ్రట. ఇగో ఇక్కడ వచ్చింది ఇప్పుడు కిరికిరి. కోర్టు పర్మిషన్లు ఇచ్చింది కాబట్టి 1-2 దినాలలో తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న పెద్దవాడు ఊరుకు వస్తానని చెప్పిండట పెద్దారెడ్డి. గా ముచ్చట తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ జేసీ కాక గిట్ల గరం అవుతున్నాడు. అయ్యా నేను పెద్దవాడు ఒకటే చెప్తాను, మా వాళ్ళకి చెప్తానా అవతల వాళ్ళకు చెప్తానా, దయచేసి మీరు ఎవరిని పెంచుకునే నేను వద్దని ఎవరిని పెట్టినా నాకు వద్దు. దయచేసి ఎక్స్ఎమ్మెల్యేకు నాకు సరిపోదు, నేనంటే ఆయన సరిపోదు, ఆయన అంటే నాకు సరిపోదు. ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను. ఊర్లో దావతులు చేసుకోండ్రి, ఎవరినన్నా పిలుచుకోండ్రి, కానీ మాజీ ఎమ్మెల్యేని పిలిస్తే మాత్రం లొల్లులైతే ఇక మీ ఇష్టం చూడర్రి అన్నట్టేగా పెదవడుగూరు ఊరోళ్లకు హెచ్చరిక చేసిండు సారు. అటు చూస్తేనేమో 600 అయినా ఈసారి తాడిపత్రిలో అడుగు పెట్టుడే అంటున్నాడట మాజీ ఎమ్మెల్యే. కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చినాక నడమ వాళ్ళది వీళ్ళది ఏంది అన్నట్టు తయారైతున్నాడట. మరిగా ఏమైతుందో ఏమో గాని కోడెల కొట్లాట నడమ దూడలు నలిగినట్టు జేసీ పెద్దారెడ్డి నడమ వైరం చేయబట్టి నడమ తామెక్కడ ఆగమైతామో ఏమోనని పబ్లిక్ పర్సన్ అవుతున్నారట. తాడిపత్రిలో మళ్ళోసారి పంచాది కాకుండా పోలీసు వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళే గట్టిగా బందోబస్తు పెట్టాలి అని కోరుకుంటున్నారు పబ్లిక్. మరిగా ఏమైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.